వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో వల్లి దగ్గరకు వచ్చిన భాగ్యం ఆమె భర్తతో పాటు రామరాజు ఇంట్లో ఉండిపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు కామాక్షి రోల్డ్ గోల్డ్ ఉంగరాన్ని పట్టుకుని యుద్ధానికి రావడం, శ్రీవల్లి తెలివిగా లోపలికి తీసుకుని వెళ్ళిపోవడంతో ఉత్కంఠ మొదలైంది. అయితే వల్లి భాగ్యం కలిసి కామాక్షిని గదిలోకి లాక్కుని వెళ్లడం మన పులిపొపిలి కంట్లో పడటంతో కథనం ఆసక్తికరంగా మారింది. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈరోజు ఆగస్ట్ 14 ఎపిసోడ్లో రా చెబుతాను అని భాగ్యం కామాక్షిని లాక్కుని పోతుంటే వల్లి తలుపులు క్లోజ్ చేస్తుంది. ఏంటి నీ గొడవ చెప్పు అంటుంది భాగ్యం. రోల్డ్ గోల్డ్ ఉంగరం ఇచ్చారు నాకు అంటుంది కామాక్షి కోపంగా. ఏదీ ఆ ఉంగరం ఇవ్వు అని భాగ్యం తీసుకుని. అమ్మడు ఇవి నీ దగ్గరకు ఎలా వచ్చాయి అంటుంది వల్లిని. ఏమో నాకేం తెలుసు, నా నగల్లో ఉన్నాయి. ఆడబొడుచు కట్నమంటుంది కదా అని ఇచ్చేశాను అంటుంది వల్లి. వెంటనే భాగ్యం పెద్దగా నవ్వేసి, భలే జరిగింది పో. నీ చెల్లెలికి ఎన్ని బంగారం నగలు ఉన్నా సరే గిల్ట్ నగలు అంటే పిచ్చికదా. ఆ పిల్ల కొనుక్కుంది, ఇది పొరబాటున దీని నగల్లోకి వచ్చేసింది. ఆ విషయం తెలియక నీకు ఇచ్చేసినట్లుంది. అదమ్మా సంగతి అంటూ కవర్ చేసేస్తుంది భాగ్యం. వెంటనే వల్లి అవును వదినా అలాగే జరిగింది అంటుంది. అయినా నిన్ను మేము ఎందుకు మోసం చేస్తాం? ఇంత తెలివైన దానివి నిన్ను మోసం చేయగలమా చెప్పు అంటుంది భాగ్యం కావాలనే కామాక్షితో. వెంటనే కామాక్షి సరే అయితే నాకు మరో ఉంగరం ఇవ్వు వల్లి అంటుంది. వెంటనే భాగ్యం కామాక్షి భుజంపై చెయ్యి వేసి, అయ్యో పిచ్చిదానిలా ఉన్నావే నువ్వు. మా స్థాయికి తగ్గట్టుగా నువ్వు అడగాలి కదా. నీకు ఉంగరమిచ్చామనుకో లక్షతో సరిపోతుంది. అందుకే తాడేపల్లిగూడెం ఎయిర్పోర్ట్ పక్కన మాకున్న 100 ఎకరాల్లో 2 ఎకరాలు రాసి ఇచ్చేత్తాంగా అంటుంది భాగ్యం. హా అవునా అంటుంది కామాక్షి సంబరంగా. వల్లి కూడా తలాడిస్తుంది. ఎంత తక్కువలో తక్కువైనా 20 కోట్లు ఉంటుంది అంటుంది భాగ్యం కూల్గా. వెంటనే కామాక్షిని వల్లి పట్టుకుని ప్రేమగా, అయ్యో వదినా నీకు ఓకేనా అంటుంది. అయ్యే బాబోయ్ 20 కోట్లే అంటుంది కామాక్షి సంబరంగా. ఇంకా ఎక్కువే ఉంటుందమ్మా. ఏదో మాట వరసకి చెప్పాను అంటుంది భాగ్యం. ఇక పొంగిపోతుంది కామాక్షి. మరి నా పేరు మీద ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తారు అంటుంది కామాక్షి. ఫిబ్రవరి 30వ తేదీన రాసి ఇచ్చేస్తాను అంటుంది భాగ్యం క్షణం కూడా ఆలోచించకుండా. హా అయితే ఓకే, ఆ రోజుకోసం ఎదురుచూస్తూ ఉంటాను. ఫిబ్రవరి 30వ తారీఖు 20 కోట్లు అని అనుకుంటూ అక్కడినుంచి వెళ్ళిపోతుంది కామాక్షి. ఇక భాగ్యం వల్లి తలకొట్టుకుని, దీనికి ఫిబ్రవరి 30వ తారీఖు ఉండదని, తాడేపల్లిగూడెంలో ఎయిర్పోర్ట్ లేదని కూడా తెలియదు కాబోలు. పోనీలే పెద్ద గండం నుంచి తప్పించుకున్నాం అని సంతోషిస్తారు. మరోవైపు నర్మదా ప్రేమలు కామాక్షి బయటికి రాగానే వదినా వదినా అని పిలిచి ఆపుతారు. ఏంటి కదా అని ఆరా తీస్తారు. అయితే మొదటంతా నిష్ఠూరాలు పోతూ ఆడబొడుచుకుని చిన్న బంగారం ముక్కైనా పెట్టారా? వల్లిని చూడండి, ఎయిర్పోర్ట్ పక్కనే 2 ఎకరాలు రాసి ఇస్తానంది అంటుంది కామాక్షి. బిత్తరపోతారు నర్మద ప్రేమలు. ఏ ఏరియాలో అంటుంది ప్రేమ. తాడేపల్లి గూడెంలో అంటుంది కామాక్షి. బిత్తరపోయిన ప్రేమ అసలు ఆ ఏరియాలో ఎయిర్పోర్ట్ ఎక్కడుంది అంటే నర్మద ప్రేమకు సైగ చేస్తుంది, ఆగు ఏమనద్దు అని. నీకేం తెలుసు, ఎప్పుడైనా ఊరుదాటి వెళ్లిన ముఖమైతే కదా మీవి అంటుంది కామాక్షి ప్రేమతో. దాంతో ప్రేమ కోపాన్ని కంట్రోల్ చేసుకుని నర్మదకు సపోర్ట్ చేస్తుంది. వెంటనే నర్మద కుర్చీ వేసి మరీ కామాక్షికి గౌరవంగా కూర్చోబెట్టి, అసలు ఎందుకు ఇస్తాను అన్నారు వదినా. మీరు చాలా తెలివిగా ఆ 2 ఎకరాలు లాగుతున్నారు. అసలేం జరిగింది వదినా అని తెలివిగా విషయాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తుంది నర్మద. ఇక కామాక్షి, నాకు వల్లి ఇచ్చిన ఆడబొడుచు కట్నం గోల్డ్ రింగ్ ఉంది కదా, అది రోల్డ్ గోల్డ్ అని బంగారం కొట్టు ఆయన చెప్పగానే ఇక్కడికి వచ్చి నిలదీశాను కదా, అప్పుడు ఆ ఉంగరం వల్లీది కాదట.
వాళ్ళ చెల్లి గిల్టు ఉంగరం వల్లీ నగల్లో కలిసిపోయిందట. అందుకే పొరపాటు జరిగింది అని చెప్పారు. ఇక నాకు 2 ఎకరాలు రాసి ఇస్తాను అని మాట ఇచ్చారు అంటూ అసలు నిజం మొత్తం నర్మదా ప్రేమల ముందు బయటపెడుతుంది కామాక్షి. ఇక మీరెప్పుడైనా నాకది ఇచ్చారా, ఇది ఇచ్చారా? మీకు కుళ్ళు నాకు 20 కోట్లు వస్తాయి అని అంటూ దెబ్బుతూ అక్కడినుంచి వెళ్ళిపోతుంది కామాక్షి. కామాక్షి వెళ్ళగానే నర్మదతో ప్రేమ. అక్క గోల్డ్ విషయంలో వల్లీవాళ్లు కంగారు పడుతున్నారంటే ఏదో మాయ ఉంది అక్క అంటుంది. వెంటనే నర్మద, అవును, నువ్వు గమనించావో లేదో, ఈ నగలు విషయంలో వల్లీ ప్రతీసారి టెన్షన్ పడుతూ ఉంటుంది అంటూ గతంలో జరిగిన సీన్స్ని గుర్తుచేసుకుంటుంది. అవునక్కా, నగల్ని లాకర్లో పెడతాం అన్న రోజు కూడా వల్లి చాలా టెన్షన్ పడింది. తన నగలు తన దగ్గరే దాచుకుంటాను అని చెప్పింది. అలాగే నా నగలను మా ఇంటికి పంపించినప్పుడు కూడా తిరుపతి బాబాయిని చాలా ప్రశ్నలు వేసింది అంటూ ప్రతీది గుర్తుచేసుకుంటుంది ప్రేమ కూడా. అవును, కరెక్టే ప్రేమ. అసలు సమస్య అంతా నగల్లోనే ఉన్నట్లు ఉంది. అసలు వాటిని వల్లీ దగ్గర్నుంచి బయటికి వచ్చేలా చేస్తే ఆ సంగతేంటో తేల్చొచ్చు అంటుంది నర్మద నమ్మకంగా. కాని ఎలా అంటుంది ప్రేమ. వెంటనే నర్మద ఏదో ఐడియా వచ్చిన దానిలా నవ్వుతుంది. సీన్ కట్ చేస్తే రామరాజు వేదవతీల ముందు ఇంట్లో అంతా ఉండగానే, రేపు శుక్రవారం కదా, వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం, మా 3 కోడెళ్లమని చెప్పి ఒప్పిస్తుంది. దాంతో వల్లీకి గుండె గుబేల్మంటుంది. లోపలికి వెళ్ళి, అయిపోయింది, రేపు నా నగలను బయటికి రప్పించడం కోసమే ఆ నర్మద ప్రేమ ఈ వ్రతం చెయ్యాలని పట్టుబట్టి ఉంటారమ్మా. అయిపోయింది, నా జీవితం కొల్లేరైపోయింది అంటూ ఏడవడం మొదలుపెడుతుంది. దాంతో భాగ్యం, వాళ్లే రేపు అవమానం పాలయ్యేలా చేస్తాను అమ్మడు, నువ్వు ఏడవకు, నేను వాళ్ల ఆట కట్టిస్తాను, చూస్తూ ఉండు అని కూతురు భర్త ముందు శపథం చేస్తుంది. మరోవైపు ప్రేమను నర్మద పక్కకు తీసుకెళ్ళి, అత్తయ్యా, మళ్ళీ శుక్రవారం వ్రతం చేసుకుందాం అన్నా వినకుండా, రేపే వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం అని ఎందుకు పట్టుబట్టానో తెలుసా ప్రేమా? రేపు పండుగ కాబట్టి వల్లీ ఆ నగలు పెట్టుకోవాల్సిందే. అలా ఆ నగలు బయటికి వల్లీ తీయాలనే ఉద్దేశంతోనే ఇలా చేశాను అని చెబుతుంది. ఇప్పుడు దెబ్బదెబ్బగా సాగుతున్న ఈ పోరులో గెలిచేది ఎవరో, ఓడేది ఎవరే రేపు చూద్దాం. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.